వచ్చి దండం పెట్టి తెలంగాణ రాగానే వస్తా అన్నాడు. ఇక ఓట్లు వచ్చినాయి కదా అని నిన్నగాక మన వచ్చాడు. 4 ఏళ్ళు ఎక్కడ పోయినామని నేను అడుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకి రాకుండా వరంగల్ వరకు వచ్చి కేటీఆర్ వాళ్ళ కుటుంబం వాపసు పోయింది. ఎన్నికలు ఉన్నాయి కదా అని ఇవాళ వచ్చినావు. మరి మా జిల్లా ఎందుకు ఇవ్వలే? మా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఎందుకు ఇవ్వలే? మా నిరుద్యోగ యువతకు నౌకర్లు ఎందుకు ఇవ్వలే? అంటే కేవలం మోసగాడి వ్యవహారమే తప్ప ఇంకో మాట లేదు. ఇక మీ నియోజకవర్గంలో ఇక ఎక్కువ తక్కువ చెప్పను కానీ ఒక మాట చెప్తా. వెనకడికి ఎవరో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పెళ్లిపోయారట. భోజనాలు అనగానే తండ్రి కొడుకులు అందరినీ తోసేసి నేనున్నా మా నాయన ఉన్నాడు, ఇద్దరిద్దరం ఉన్నాం, మాకు పెద్ద పెద్ద తలలు కావాలి, ఉన్న తలకాయ కూర కావాలని పోయి కొట్లాడి పెట్టుకొని తిన్నారట. సరే బాగానే పెట్టిరు, తిన్నారు. అయిపోయినాక కట్నాలు అన్నారట. కట్నాలు అనగానే మా నాయన ముసలోడు గుండె సరిగ్గా లేదు, నేనేమో పిల్లగాని నా దగ్గర ఏముంది అన్నాడు. ఇవాళ మీ దగ్గర చందులాలి ఆయన కొడుకు కథ గట్లుంది. ఓట్లంటేనేమో అయ్య కావాలి, నోట్లంటేనేమో కొడుకు కావాలి. ఓట్లున్నాయనగానేమో అయ్య బయలుదేరుతాడు, నోట్లున్నాయనగానే కొడుకు బయలుదేరుతాడు. మరి మన కష్టాలకు కన్నీళ్ళకి ఎవరు పోయి గ్యారంటీ అని నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ అట్లాంటి వాళ్ళను ఎన్నోసార్లు వేసి చూసారు. ఇక ఓట్లు కాదు, ఇక టీఆర్ఎస్ కు ఏటు వేయాల్సిందే. ఏటు ఎట్లుండాలంటే ములుగులో పడ్డ దెబ్బ కేసీఆర్ గుండెలు అదరాలి. చందులాల్ కాదు కదా, ఆయన ముట్టించిన ముత్తాత వచ్చినా కూడా ములుగుల మూలుగకుంటా ఒక్క దెబ్బేస్తే డిపాజిట్ గాల్లో కలిసిపోవాలి. కాబట్టి ఇవాళ ఈ నియోజకవర్గంలో ఆలోచన చెయ్యుండ్రి. సీతక్క పేద ప్రజల కోసం అడవుల్లో నుంచి ప్రజలలోకి వచ్చింది. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసింది. ఒక్క ఆరోపణైనా అక్క మీద ఉన్నదా? 5 ఏళ్లు ప్రతిపక్షంలో పదవి లేకపోయినా ప్రతి ఇంటికి ప్రతి కష్టం ఉన్న వాళ్ళని కలిసింది. ఇవాళ మన ఎమ్మెల్యే అంటే మనం ఎక్కడికైనా పోతే గర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలి. మన ఎమ్మెల్యే అంటే ఊరు బయటకు పోతే మన ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటే రా కూర్చో అనేటట్టు ఉండాలి. ఇవాళ సీతక్కను రాహుల్ గాంధీ గారు గుర్తించి జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిండు. ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని మీరు తలెత్తుకొని మాది ములుగు, మా నాయకురాలు సీతక్క అని గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ సీతక్క వ్యవహార శైలి ఉన్నది. ఇవాళ మీరు బయటకు పోయి చందులాల్ పేరు ఆయన కొడుకు పేరు చెప్తే ఏమంటారా? ఇసుక దోపిడీదారుడు కదనా మీ ఎమ్మెల్యేనో మీ మంత్రి అనరా? మీ ఆయన సంతకాలు కూడా ఆయన పెట్టాడు, ఆయన దగ్గర పనుడు సంతకాలు పెట్టి వసూలు చేస్తాడు అని అనరా? అప్పుడే చరిత్ర మర్చిపోయినరా? మంత్రి సంతకాలు మంది పెట్టి వసూలు చేస్తున్న సంగతి అప్పుడే మర్చిపోయినరా? సంతకాలకు కూడా సోయలేదు, వచ్చింది చాలు అనుకుంటున్న పరిస్థితులు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక పరీక్ష సమయానికి వచ్చింది. తెలంగాణ ప్రజలు అత్యంత క్లిష్టమైన పరీక్ష రాయబోతున్నారు. ఇవాళ మనం వేసే ఓటు వాళ్ళు ఇచ్చే చిల్లర మల్లర నోట్లకో లేకపోతే సారా బుడ్డీలకో కేసీఆర్ అనుకుంటున్నట్టుగా ఒకరో ఇద్దరో తలమాసినోళ్ళు గ్రామాలలో ఎవడైనా అమ్ముడు పోయినా రేపు మన భవిష్యత్తుకు ఇది పెద్ద ప్రమాదకరంగా తయారైతుంది. ఇవాళ హైదరాబాద్ లో తాగి సైకిల్ మోటార్ నడిపినా, తాగి కారు నడిపినా హైదరాబాదే కాదు ఇక్కడ కూడా సాయంత్రం పూట పోలీసులు నోట్లో పుల్ల పెట్టి ఊది ఎవడన్నా మందేసి బండి నడిపితే జైలుకు తోలుతుంది. అవునా? మరి మందేసి సైకిల్ మోటార్ నడిపితేనే జైలుకు తోలినప్పుడు నిండా మందేసి రాష్ట్రాన్ని నడిపినోని ఎక్కడికి తోలాలి? అండమాన్ జైల్లో పెట్టాలి కదా. మరి అండమాన్ జైల్లో పెట్టాల్సిన మీరు ఓట్లేసి మళ్ళీ ముఖ్యమంత్రి పట్టం కడితే దోసుకోవడానికి నాకు లైసెన్స్ వచ్చింది. ఈ రాష్ట్రం మీద నేను నా బంధువులు పడి అడవి పందులోలే. ఇక్కడ అడవి పందులు ఉన్నాయా? చేతికొచ్చిన పంట రాత్రిపూట పడి సర్వనాశం వేసి తిన్నకాడికి తిని ఉన్నదాన్ని దుక్కి దున్నిపోతాయి. అవునా? మరి ఆ పంటను కాపాడుకోవడానికి అడవి పందులకు కరెంటు తీగలు పెడతలేమా? 6 నెలలకోసారి వేసుకునే పంటకే
కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటుంటే 5 ఏండ్లు మన మీద పెత్తనం, మన మీద రాజ్యం నడపడానికి మన బతుకులు చింతమంత్రం చేసే కేసీఆర్ కు 5 ఏళ్లు మనల్ని పాలించమని, మనల్ని దోచుకోమని మనం ఓటేసి మనం లైసెన్స్ ఇద్దామా? దోపిడీకి లైసెన్స్ ఇద్దామా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఓటే కదా అని అనుకోకండి సోదరజ్జరాలు, ఓటే కదా అని అనుకోకండి. ఈ ఓటు మన మీద పెత్తనం, మన మీద అధికారాన్ని ఇచ్చే ఓటు. ఇవాళ మన మీద ఎవడు పెత్తనం చెలాయించాలో వానికి అధికారం ఇస్తున్నాం. ఆ ఎల్ల మీరు చందులాలకేస్తే ఈ 5 ఏళ్లు తండ్రి కొడుకులు ఊరు మీద పడి అడవి దున్నలో దోసుకుంటుంది కదా. మళ్ళొక్క 5 ఏళ్లు ఇస్తే ఎంత చేసినా మీరు ఒప్పుకున్నారు. మళ్ళోసారి కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఉండనిస్తాడా? ఈ రాష్ట్రాన్ని దోసుకోకుండా అమ్ముకోకుండా ఉంటాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్నా, మనందరం ఆలోచన చేయాలనా లేదా? 6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని, వందల మంది ఆత్మ బలిదానాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో పెట్టి వాళ్ళు దోసుకుంటుంటే, వాళ్ళు మన మీద అక్రమ కేసులు పెడుతుంటే, మన ఆడబిడ్డలను చెట్లకు కట్టేసి, చీరలు ఇప్పి చెట్లకు కట్టేసి అధికారులు కొడుతుంటే మనం కళ్ళు మూసుకొని ఊరుకుందామా? లేకపోతే సమ్మక్క సారలమ్మ సాక్షిగా విల్లంబులు ధరించి గుండెల్లో గురి చూసి కేసీఆర్ ను కొడదామా? ఏం చేయాలో యువకులైన మీరు ఆలోచన చేయండి, ఆడబిడ్డలైన మా అక్కలందరూ ఆలోచన చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మా సంగతి పక్కన పెట్టిన పాత్రికేయ మిత్రులారా, మిమ్మల్ని చూస్తే నాకు అప్పుడప్పుడు జాలేస్తుంది, బాధ కూడా అవుతుంది. అన్ని వైద్యాలు చేసే డాక్టర్కే రోగం వచ్చింది అనుకో, చూపించుకోనికి ఆర్ఎంపీ డాక్టర్ కూడా దొరకలేదంట. అందరి సమస్యలు ఇల్లు తిరిగి, గల్లి తిరిగి, గూడెం తిరిగి, తండాలు తిరిగి, అడవుల్లో జరిగే అన్యాయాలను వెలికి తీసి ఆ సమస్యలకు ఒక పరిష్కారం చూపించాం. మీకు ఇల్లు ఇస్తానే, ఆరోగ్య భద్రత కార్డు ఇస్తానే, ఇక మీరు వరంగల్ కట్టే ఇల్లు చూస్తే అద్భుతంగా ఉండే, హైదరాబాద్ లో ఉన్నాడు కూడా ఇక్కడికే రావాలని 50. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.